హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. అందులో భాగంగా బౌద్ధ మతం గురించి తెలుసుకుందాం మనం ఈరోజు. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు. బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుని యొక్క వంశం శాక్య వంశ క్షత్రియుడు. అతని వంశం శాక్య వంశ క్షత్రియుడు అంటే శాక్యవంశం. రాజ్యము కపిలవస్తు. రాజ్యం వచ్చేసి కపిలవస్తు. బుద్ధుని యొక్క తండ్రి శుద్ధోదనుడు. బుద్ధుని యొక్క తండ్రి శుద్ధోదనుడు. బుద్ధుని యొక్క తల్లి మహామాయ. మహామాయ లేదా మాయాదేవి. మహామాయ అన్న మాయాదేవి అని రెండు ఒకటి ఫ్రెండ్స్. బుద్ధుడు అంటే అర్థం జ్ఞాని. బుద్ధుడు అంటే అర్థం జ్ఞాని. బుద్ధునికి గల ఇతర పేర్లు తథాగతుడు, శాక్యముని, గౌతముడు, అంగీరసుడు. బుద్ధునికి గల మరొక పేర్లు ఇవి: తథాగతుడు, శాక్యముని, గౌతముడు, అంగీరసుడు. ఇక్కడ తథాగి అంటే అర్థం సత్యాన్ని తెలుసుకున్నవాడు. సత్యాన్ని తెలుసుకున్నవాడిని తథాగి అంటారు. అయితే బుద్ధుడు జన్మించిన 7 రోజుల తర్వాత అతని తల్లి మరణించడం జరిగింది. 7 రోజుల తర్వాత మహామాయ మరణించడం జరిగింది. మహామాయ సోదరి అయినటువంటి మహాప్రజాపతి గౌతమి. మహామాయ సోదరి అయినటువంటి మహాప్రజాపతి గౌతమి నేతృత్వంలో సిద్ధార్థుడు పెరగడం జరిగింది. సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడు ఫ్రెండ్స్. సిద్ధార్థునికి 19వ ఏట యశోధర అనే రాకుమార్తెతో వివాహం జరిగింది. సిద్ధార్థునికి 19వ ఏట యశోధర అనే రాకుమార్తెతో వివాహం జరిగింది. సిద్ధార్థుని భార్య పేరు అంటే గౌతమ బుద్ధుని భార్య పేరు యశోధర. వర్ధమాన మహావీరుని భార్య పేరు యశోద. అంటే ఆల్మోస్ట్ కొంచెం పేర్లు సేమ్, ఇక్కడ ఒక్క వర్డ్ యాడ్ అయింది అంతే. యశోద. వర్ధమాన మహావీరుని భార్య పేరు యశోద. గౌతమ బుద్ధుని భార్య పేరు యశోధర. నెక్స్ట్ వచ్చేసి బుద్ధుని యొక్క కుమారుడి పేరు రాహులుడు. సిద్ధార్థుని గురువులు అలారకామ మరియు రుద్రక. బుద్ధుని యొక్క ప్రియ శిష్యులు ఆనందుడు, ఉపాలి. బుద్ధుని యొక్క గుర్రం పేరు కంతక. బుద్ధుని యొక్క రథసారథి ఎవరు? చెన్నకేతు. అయితే బుద్ధుని యొక్క చివరి క్షణాల్లో అతని చెంతనే ఉన్న శిష్యుడు ఎవరు? అతను ఎవరు? ఆనందుడు. నెక్స్ట్, బుద్ధుడి జీవితంలో జరిగిన 4 ముఖ్య సంఘటనలు. ఆ సంఘటనలు వచ్చేసి ముసలివాడు, రోగి, శవం, సన్యాసి. ఈ ఏవైతే ముసలివాడు, రోగి, శవం, సన్యాసి ఈ 4 సంఘటనలు ఉన్నాయో అతనికి ప్రాపంచిక సుఖాలపై విరక్తి కలిగించాయి. ఏంట్రా బాబు ఈ ప్రపంచం అన్నట్టు అనిపించింది. మొదటగా ముసలివాడు, రెండవవాడు రోగి, మూడవవాడు శవం, నాలుగవవాడు సన్యాసి. ఇవి చూశాక బుద్ధుని మైండ్ సెట్ మారిపోయింది అనమాట. సిద్ధార్థుని మైండ్ సెట్ మారిపోయింది. ఆ తర్వాత ఆయన బుద్ధుడిగా మారడం జరిగింది. బౌద్ధ సంఘాలలో సభ్యత్వం పొందిన తొలి స్త్రీ ప్రజాపతి గౌతమి. అతని యొక్క పెంపుడు తల్లి అండ్ పిన్ని. బౌద్ధమత పవిత్ర గ్రంథాలు త్రిపీటకాలు. ఇవి పాళీ భాషలో ఉంటాయి ఫ్రెండ్స్. బౌద్ధమత పవిత్ర గ్రంథాలు త్రిపీటకాలు ఇవి పాళీ భాషలో రచించడం జరిగింది. త్రిపీటకాలు అంటే 3 పీఠకాలు. 3 అంటే 3.
త్రిపీఠకాలు. 1 వినయ పీఠిక, 2 సుత్త పీఠిక, 3 అభిధమ్మ పీఠిక. వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక. ఇవి పాళీ భాషలో రచించడం జరిగింది. నెక్స్ట్, బుద్ధుని జీవితంలో గల 5 ప్రధాన సంఘటనలు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి పుట్టుక. బుద్ధుని పుట్టుక ఎక్కడ జరిగింది? లుంబినిలో జరిగింది. దానికి సంకేతం తామర పువ్వు. బుద్ధుని యొక్క పుట్టుకకు సంకేతం తామర పువ్వు. ఆయన జన్మస్థానం లుంబిని. క్రీస్తుపూర్వం 563లో నేపాల్లోని కపిలవస్తులో లుంబిని వనంలో జన్మించాడు. క్రీస్తుపూర్వం 563లో నేపాల్లోని కపిలవస్తు నగరంలో లుంబిని వనంలో జన్మించడం జరిగింది. పుట్టుక లుంబిని, సంకేతం తామర పువ్వు. పుట్టుకకు సంకేతం తామర పువ్వు. నెక్స్ట్ వచ్చేసి మహాభి నిష్క్రమణం అంటే వైరాగ్యం. ఆయనకి ఎప్పుడైతే వైరాగ్యం కలిగిందో దానిని మహాభి నిష్క్రమణం అంటున్నారు. ఇది ఎక్కడ జరిగింది? కపిలవస్తులో. వైరాగ్యం వచ్చేసి కపిలవస్తులో జరిగింది. సంకేతము గుర్రం. 29వ ఏట సత్యాన్వేషణ కోసం ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వైరాగ్యం కలిగిందో ఆ 29వ ఏటనే ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు. వైరాగ్యం, మహాభి నిష్క్రమణం. దీనికి గుర్తు గుర్రము. ఎక్కడ జరిగింది? కపిలవస్తు. నెక్స్ట్ వచ్చేసి సంబోధి. బుద్ధునికి జ్ఞానోదయం కావడమే సంబోధి. ఇది ఎక్కడ జరిగింది? గయా ఎక్కడ ఉంది? ఊరువేల గ్రామంలో. దీనికి సంకేతం బోధి వృక్షము. బుద్ధుడు 35వ ఏట బీహార్లోని గయ చేరుకొని అక్కడ ఉన్న నిరంజన్ నదిలో స్నానమాచరించి బోధి వృక్షం కింద, అంటే రావి చెట్టు, బోధి వృక్షం, అశ్వత్థ వృక్షం 3 కూడా ఒకటే ఫ్రెండ్స్. 49 రోజులు ధ్యానం చేయగా 49వ రోజు జ్ఞానోదయమైంది. 49th డే. ఆ 49వ రోజు వైశాఖ పూర్ణిమ. 35వ ఏట బీహార్లోని గయ చేరుకొని అక్కడ ఉన్న నిరంజన్ నదిలో స్నానమాచరించి బోధి వృక్షం కింద 49 రోజులు ధ్యానం చేయగా 49వ రోజు వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయం అయింది. ఆ రోజు నుంచే సిద్ధార్థుడు బుద్ధుడై తథాగతుడిగా మారాడు. వైశాఖ పూర్ణిమ రోజు నుంచి. నెక్స్ట్ వన్, ధర్మచక్ర పరివర్తన. ఇది ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? సారనాథ్. సంకేతం 8 ఆకులు కలిగిన ధర్మచక్రం. 8 ఆకులు కలిగిన ధర్మచక్రం. బుద్ధుడి యొక్క మొట్టమొదటి బోధన వచ్చేసి వారణాసి సమీపాన గల మృగదావనం లేదా జింకల వనం చేరి 5 బ్రాహ్మణ సన్యాసులకు బోధన చేయడం జరిగింది. ఈ బోధననే ధర్మచక్ర పరివర్తన అంటారు. ధర్మచక్ర పరివర్తన ఇది సారనాథ్లో జరిగింది. సంకేతం వచ్చేసి 8 ఆకులు కలిగిన ధర్మచక్రం. బుద్ధుడి మొట్టమొదటి బోధన వారణాసి సమీపాన గల మృగదావనం లేదా జింకల వనంలో 5 బ్రాహ్మణ సన్యాసులకు బోధన చేయడం జరిగింది. ఈ బోధననే ధర్మచక్ర పరివర్తన అంటారు. నెక్స్ట్ అండ్ లాస్ట్, మహాపరినిర్యాణం అంటే మరణం ఫ్రెండ్స్. ఈ మరణం వచ్చేసి కుశీనగరంలో జరిగింది. సంకేతం వచ్చేసి స్తూపము. బుద్ధుడు క్రీస్తుపూర్వం 483లో 80 ఏళ్ల వయసులో కుశీనగరంలో సాల్ వృక్షం కింద మరణించడం జరిగింది. మహాపరినిర్యాణం జరిగింది కుశీనగరంలో. సంకేతం స్తూపం. క్రీస్తుపూర్వం 483లో 80 ఏళ్ల వయసులో కుశీనగరంలో సాల్ వృక్షం కింద మరణించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది
బుద్ధుని యొక్క జీవిత చరిత్ర. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ a lot to everyone. Bye friends. Bye bye.